జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. మీరు నా కోసమేనా వచ్చింది? కాదు, మీ అమ్మాయి ఉష కోసం. ఉష కోసమా? చిన్నపిల్ల, దాంతో పోలీసులకేం పని? ఓ 15 రోజుల క్రితం సిటీలో ఓ బిజినెస్ మ్యాన్ హత్య చేయబడ్డాడు. ఆ కేసు మేము రహస్యంగా పరిశోధించాం. చనిపోయిన వ్యక్తి మీకు ₹1 కోటి వరకు బాకీ పడ్డాడని తెలిసింది. మేబీ మేము బాకీ వసూలు చేసుకుంటాం, కానీ మర్డర్స్ చేయించాం. అలా చేస్తే మా డబ్బు మాకు వెనక్కి రాదుగా. మీ లాజిక్ మీది, మా డౌట్ మాది. నో ఆఫీసర్, మా ఉషా అమాయకురాలు, అది చిన్నపిల్ల, దానికి క్రిమినల్ బుద్ధులు లేవు. కానీ మేమోసారి ఆమెను క్వశ్చన్ చెయ్యాలి, తప్పదు. నేను చెప్తున్నాను కదా, తను మర్డర్స్ చెయ్యదు, చేయించదు. మీరు వెళ్ళొచ్చు. సరే, ఓసారి మీ భీమాని పిలిపించండి. అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. పోల్, భీమాని పిలిపించు. 3 days నుంచి భీమా అడ్రస్ లేడు మేడం, ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. ఎందుకో తెలుసా? 3 రోజుల నుంచి భీమా మా కస్టడీలో ఉన్నాడు గనక. ఆ బిజినెస్ మ్యాన్ ని తనే చంపానని ఒప్పుకున్నాడు. మీ ఉష చెప్పినందుకే అతని చంపానని చెప్తున్నాడు. 24 గంటల్లో ఉష వచ్చి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా జరగకపోతే సెర్చ్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆమె ఎక్కడ దాక్కున్నా మా డిపార్ట్మెంట్ వెతికి పట్టుకుంటుంది. వస్తాను. పోల్, ఉష ఎక్కడుంది? ఒరే మాస్కో, మాస్కో, మాస్ ఏంటి మాస్క్ మాస్క్ అని పిలుస్తున్నావు? మా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ అవుతుంది. సరే గూట్లే. గూట్లేనా అంటే? మాస్క్ అనొద్దనా అని గూట్లే అన్నాను. సర్లే. సరే గాని నువ్వు సల్మాన్ కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావని చెప్పాను కదా. అయ్యా, ఇందాకేమో మీ ఫ్రెండ్స్ వచ్చి మన రొమాన్స్ ని చెడగొట్టారు. అవునవును, వాళ్ళు ఎప్పుడు అంతే. అవును, నువ్వు సల్మాన్ ఖాన్ లా డాన్స్ చేయగలవా? అంటే సల్మాన్ ఖాన్ డాన్స్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు. మరి నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా, అవన్నీ నువ్వు కూడా చేయగలవా? యాక్టింగ్ అయితే నేను ఆల్రెడీ చేసేస్తున్నాను, కానీ ఫైట్ అంటే ఇక్కడ కలబడడానికి ఎవరు లేరు. తనతో ఇంత డిస్కషన్స్ ఏంట్రా? మరి డాన్స్? యు వాంట్ డాన్స్? యు సీ మై డాన్స్? యు సీ. ఒరే గుట్లే, నేను డాన్స్ చేస్తా, పాడేట్రా. కర్మరా బాబు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఒరేయ్, నా మాస్క్ రా. వెళ్ళి వాడిని లాక్కొచ్చేస్తాను రా. రేయ్, ఏంట్రా ఇందాక నుంచి డాన్స్ చేస్తున్నావు? పద బయటికి. రేయ్, నన్ను కొడతావేంట్రా? నిన్ను కాకపోతే మీ తాతను కొట్టాలా? లోపల వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెట్టావేంట్రా? పాట పెట్టింది నువ్వేగా. నువ్వు పెట్టమంటేనే కదా నేను పెట్టాను. నువ్వు పెడితేనేగా నేను చేశాను. ముందెళ్ళి దాని చేతులు కట్టండి. నేను కట్టొస్తాను. ఆగు, నేను వస్తాను. నువ్వెందుకు? వెళ్తే మళ్ళీ రికార్డింగ్ డాన్స్ చేస్తావు, అందుకని పద. మాస్క్, అయ్యో మాస్క్. చెయ్యిలా పెట్టమ్మా. ఏంటిది? ఇదా? ఇది కిడ్నాప్లే. నువ్వు ఇది పట్టుకోరా. ఏంటి సల్మాన్ ఖాన్ ఇలా కొట్టి పడేస్తున్నావు?
నాకే తాటు రావట్లేదు గాని కాస్త నన్ను దించరా. నువ్వే దిగరా. మెడలు పట్టేస్తున్నాయి. దిగ. జాగ్రత్త. ఒరే మను, ఐఎమ్ సారీ రా. నేను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని వస్తాను. ఐఎమ్ సీరియస్. వెళ్ళు. ఒరే నేను వస్తాను పద. ఎక్కడికి వస్తారా? మాస్క్ పెట్టుకుని వెళ్ళు. పెట్టుకుంటాలే. ఈడోడు ప్రతిదానికి కొడతాడు. ఎలా ఉన్నావు? సుత్తొద్దు, మ్యాటర్ చెప్పు. సుత్తంటావా? ఇలా దగ్గరగారా. ఏంటి? ఇదిగో ఈ గేమ్స్ వద్దంటున్నాను. నాకు ఓ పని చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి చదవకుండా. ఇలారా. అబ్బు, ఇది బెటర్. చెప్పు. ఒక విషయం చెప్పు మాస్క్. ఈ క్షణం నీకు నన్ను ముద్దు పెట్టుకోవాలనిపించిందే అనుకో. నాకు ఇప్పుడు అనిపించదు. ముందు నీ సంతకం పెట్టు. అనిపిస్తే అనిపిస్తే ఏంటంట? ఈ మాస్క్ ఇలాగే ఉండగా నన్ను ముద్దు పెట్టుకోగలవా? కుదరదు. మాస్క్ తీయాలి. చదవకుండా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టడం కూడా అంతే కదా. నువ్వు చెప్పింది కరెక్టే గానీ నువ్వు ఈ డాక్యుమెంట్ చదవకూడదు. ఓరే, మీకెలా అర్థమవుతుందిరా? సరే, లాస్ట్ కండిషన్. నువ్వు మాస్క్ తీసి నీ సంతకం పెట్టేస్తా. అమ్మో, నేను దీను. నువ్వు సంతకం పెట్టవని నాకు అర్థమైపోయింది. నేను వెళ్తాను. అమ్మా అలా వచ్చాడ్రా. ఒరేయ్, ఆ సంతకం పెట్టదురా, ఇంపాసిబుల్. ఒరేయ్, 2 రోజులు తిండి నిద్ర లేకుండా చేస్తే ఉషా కాదు, ఉషా బాబు కూడా దిగొస్తాడు. అవునరా, అదే కరెక్ట్. అవును. పోల్ మేడం, ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు మేడం, సర్చింగ్ లో ఉన్నాం. కనుక్కో. ష్యూర్ మేడం. సార్ నమస్కారం సార్. సార్ ఏందయ్యా మేనేజరు, నా 10 కోట్ల పని ఏం చేసినా? సార్ అదే పనిలో ఉన్నాను సార్. ఈ గొడ్డు కారం చూసి భయపడొద్దు. నీకు మెమొరీ లాస్ ఉండద్దు అనే మా వాడు తెచ్చిపెట్టినాడులే. చిల్లీ చికెన్ మర్చిపోలేదు కదా. అమ్మో సార్, ఆ 10 కోట్లు హైదరాబాదులో ఎవడో సుందరం అనేవాడి అకౌంట్ లో పడ్డాయి సార్. వాడి కోసమే ఎదుగుతున్నాను సార్. మరి వాడి అకౌంట్ లో తీసి నా అకౌంట్ లో వేయచ్చు కదా. సార్ టెక్నికల్ గా అలా కుదరదు సార్, కొంత ప్రొసీజర్ ఉంది. అయితే ఓ పని చెయ్యి, వాడి పేరు అడ్రస్ నాకి, నేను చూసుకుంటా. వద్దు సార్, మీరు వాడి దగ్గరికి వెళ్తే మొత్తం మ్యాటర్ చెడిపోతుంది. నేనే హ్యాండిల్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఈ విషయమే చెప్దాం అనుకున్నాను, మీ వాళ్ళు వచ్చి తీసుకొచ్చేశారు. సరే పో పో పో. థ్యాంక్ యూ సార్. ఆ డబ్బు సంగతి మర్చిపోమాక. ఉంటాను సార్. అలాగే సార్, అలాగే సార్, ఉంటాను సార్. రేయ్, వీడు ఉషని ఇంప్రెస్ చేయాలని చెత్త హెయిర్ స్టైల్ ఒకటి చేసుకొచ్చాడు. ఒరేయ్, అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ మాత్రం స్టైల్ ఉండాలి కదా. మొహం చూపించేస్తావా ఏంటి? అంటే తను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిన తర్వాత నా మీద ప్రేమ పుట్టి, ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకొని, ఆ తర్వాత మాకు పిల్లలు పుట్టాక అప్పుడైనా నా మొహం చూపించాలి కదా. అంటే అప్పటిదాకా మొహం చూపించకుండానే పిల్లల్ని కనేస్తావా? నీ అబ్బాయి నేను చెప్పేది ఇప్పటి గురించి రా. అవునా, మొహం చూపిస్తావా? మరి చూపించాలి కదరా. ఈ ఆపరేషన్ అయినంత వరకు మొహం చూపించా ఉంటే చంపేస్తాను. అయితే నేను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించాను. ప్లీజ్ రా, దానికి దీనికి లింక్ ఏంట్రా? మరి అదేమో పెట్టడానికి చేస్తుంది, నేనేం చేయాలరా? ఒరే మాస్క్, సరే నువ్వు చెప్పిన చోటు సంతకం పెట్టేస్తాను గానీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి. ముందు డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళు, తొందరగా వెళ్ళు. సరే సరే. ఎందుకైనా మంచిది, నేను గన్ తీసుకుని వస్తాను. నువ్వు మూసుకొని ఇక్కడే కూర్చో. ఎదవా, మాస్క్ పెట్టుకుని వెళ్ళు. ఎదవని ఒప్పుకున్నాడు. వస్తున్నా. సరే ఈ చెయ్యి విప్పు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో సైన్ చేస్తావా?
నేను రైట్ హ్యాండ్ తో సైన్ చేస్తా. అరే రండ్రా, పెన్తో గుచ్చి చంపేసిందిరా. ఎలా ఉన్నావురా? ఓకే అయ్యో కొట్టేసింది. అయ్యో ఉష పారిపోతుందిరా, లేవంట్రా. ఒరే లేవరా, రే లేవరా. ఒరే అమ్మా, ఒరే మను, మను ఒరే వీడేంట్రా ఉల్కు పలుకోలేదు? ఏమైందిరా మను? ఒరే గుండె కొట్టుకుంటుందిరా, ఒక్క నిమిషం. ఒరే మను, అమ్మయ్యా సేఫ్ రా. పల్స్ కొట్టుకుంటుంది. ఆ ఉషా కొట్టిన దెబ్బకి మూర్చపోయాడు. కాసేపట్లో మెలకు వస్తుందిలే. ఓకేరా. ఒరేయ్ ఈ గదిలోకి రాడ్ ఎలా వచ్చిందిరా? ఈ రాడ్డా నేనే అరేంజ్ చేశా. ఉషా పారిపోతుందేమోనని ఆ మూలలో పెట్టొచ్చా. భలే ఉంది కదరా, బరువుగా. రే ఓసారి లేవురా. ఎదిగా అవును బరువుగా ఉందిరా. ఒరే అక్కడ ఉషా చైన్ పడిపోయిందిరా. బంగారు ఆపరా బాబు, ఏదో సేఫ్ గా ఉంటుందని పెట్టాను. దానిలో తప్పే ఉంది. ముందు వీడి పరిస్థితి ఏంటో చూద్దాంరా. మను ఒరే వాడు అలా లేవాడు కానీ నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళు త్వరగా రా రే. సరే సర్లే. ప్లీజ్ స్టాప్. ఏంటండి? ప్లీజ్ నేను అర్జెంట్ గా కాల్ చేసుకోవాలి. నాకు ఒక 1 రూపీ కాయిన్ ఇవ్వరా? ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే. ఓకే ఈ అడ్రస్ ఏంటి? మారేడుపేట. ఓకే థ్యాంక్ యూ. హలో పోల్, నేను ఉషాని మాట్లాడుతున్నాను. ఉషా ఎక్కడున్నారు? అసలు ఏమైంది? ఇలా ఇవ్వు. ఉషా ఎక్కడున్నావు? మమ్మీ అక్కడే ఉండు. బయటికి రావద్దు. బయట ఎవరికి కనిపించొద్దు. నేను పోల్ వస్తున్నావు. పోల్కి అడ్రస్ చెప్పు. ఓకే పోల్. అడ్రస్ చెప్పేసింది మేడం. నేను టాక్సీని పిలుస్తాను. మన కారు అయితే పోలీసులు ఫాలో చేస్తారు. ప్రాబ్లం అవుతుంది. రైట్. ఓకే బాయ్. కమాన్.
రాజు స్టాప్ ద కార్. హే ఉషా, కమాన్. మమ్మీ ముందు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. దేనికి మమ్మీ? బిజినెస్ మ్యాన్ మర్డర్ కేసులో భీమా పోలీసులకి దొరికిపోయి క్రైమ్ ఒప్పేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు పోలీసులకి దొరకకూడదు. ఎక్కడైనా సేఫ్ గా వెళ్లి దాక్కో. హ, నేనీలోగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కేస్ క్లోజ్ చేయిస్తాను. జారి తుళ్ళింతవుతుందే